ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్గారు, ఏదైనా ఒక కొత్త పని చేయాలనిపిస్తుంది. దానికి సంబంధించి రకరకాలుగా ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ చేయాలి అన్నీ ఆలోచిస్తాం, ట్రై చేస్తాం. సక్సెస్ కాదు. అంటే లాస్ట్ దాకా వెళ్ళమండి. స్టార్టింగ్లోనే మొదలుపెట్టిన వెంటనే వెంటనే వచ్చేసేయాలి రిటర్న్స్ అనే ఒక ఆలోచన. ఇది బాగోలేదని చెప్పి వదిలేస్తాం, ఇంకొక దానికి వెళ్తాం. అదే పరిస్థితి. అంటే ఎండ్ దాకా వెళ్ళాలి, లేదా దానికి కొంత టైం ఇవ్వాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగిన సమయం, దానికి మనమేం చేస్తున్నాం, ఇలాంటి ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది రమ్మగారు. నువ్వు పెద్ద విషయం చెప్పావా? మళ్ళీ ఇంకొకటి ఏం ఆలోచిస్తారో తెలుసా? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నాకు అసలు భగవంతుడు కూడా సహాయం చేయట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు అలా కూడా ఆలోచించేస్తారండి. అవును కదా, నువ్వు ఇప్పుడు పెద్ద విషయం చెప్పావు, నవ్వొస్తుంది నాకు అది వింటుంటే. చిన్న చిన్న విషయాలు చేయ, ఒక చిన్న ఫేస్ ప్యాక్ ట్రై చేస్తాం, దానికి కూడా టైం ఇవ్వం మనం. నిజం, నిమ్మరసంలో ఏదో ఆలోవెరా జెల్లు ఇంకేదో కలుపుకుని రాసుకోవాలి, చూసాం. అది ఒక వారం రోజులు చేస్తే ఇది వాడకండి అమ్మా, క్యాజువల్గా చెప్పాను. ఓ వారం చూస్తే అప్పుడు మన మీద ఏదైనా తేడా ఉందా తెలుస్తుంది. 1 వీక్ 10 days చేస్తే కానీ కనపడదు, రోజుల తరబడి చేస్తే బాగా వస్తుంది. ఏదైనా 3 నెలలు అని చెప్తారు కదా, నువ్వు డైటింగ్ అంతే, మందులు అంతే, మొహానికి రాసుకునేవంతే, ప్రతి విషయము అంతే. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, కోర్సులు అన్నీ అంతే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారండి, ఫర్ ఎగ్జాంపుల్ హోమియో అనుకుందాం. వెళ్తారా, ఏదో ఒకటి వెంటనే తగ్గుతుంది, ఒకటి కొంచెం టైం పడుతుంది, కానీ వెంటనే రిజల్ట్ వచ్చేసేయాలి. ఇది వేస్ట్ అని చెప్పి అలోపతికి, లేదంటే ఆయుర్వేదానికి. మేము హోమియో వాడామండి, తగ్గలేదనేస్తారండి. ఇట్లా షిఫ్ట్ అయిపోతారు. కొంతమంది ధోరణి అలా. నిజమేనండి, నేను చాలా పెద్ద విషయం చెప్పాను. ఇది అసలు సూపర్. ఇవి చిన్న చిన్నవి చాలా చిన్నవి. మనం ఏది దేనికోసము ఆగము, రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయము. ఆగలేనితనం, ప్రయత్న లోపం ఉందా చూసుకోము, అసలు దానికి టైం ఇవ్వద్దు. మనం దేనికైనాను టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కథలు చెప్తుంటారు, కొన్ని కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక ఆయన నుయ్యి తవ్వడానికి ట్రై చేసేట. ఏం తవ్వటానికి? నుయ్యి తవ్వడానికి ఒక 50 అడుగులు తవ్వాడు, నీళ్ళు పడలా, విసుగు పుట్టింది, ఇక్కడ కాదని మానేశాడు. ఇంకో చోట 65 తవ్వాడు, ఈసారి ఎక్కువ పడలా. ఇంకో చోట 70 తవ్వాడు, పడలా. ఇంకో చోట 95 తవ్వాడు, పడలేదు. చాలా దుఃఖించాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఇన్ని చోట్ల తవ్వే బదులు ఓ చోటే తవ్వపోతివా, ఇప్పుడు ఇన్ని అడుగులు తవ్వావు, ఇవన్నీ లెక్కెట్టు, ఎన్నైనాయి? 50 నుంచి స్టార్ట్ చేసి 51, 65 ఒకటి, 75 ఒకటి, 95 ఒకటి, అంటే ఇవన్నీ అడుగులు ఒకే చోట తవ్వితే పాతాళం తగిలేది, చచ్చినట్టు పడేవి నీళ్ళు అని చెప్పారు గురువుగారు. ఓపిక ఉండద్దు నీకు మరి కదా. చిన్న కథ ఇట్లాంటివి ఆలోచించుకోవాలి. చందమామ కథల్లో కూడా ఇలాంటివి భలే ఇంట్రెస్టింగ్ కథలు ఉంటాయి, భలే బాగుంటాయి కథలు. ఇప్పుడు ఒక బుల్లి కథ చెప్పైనా, ఇంకో పెద్ద కథ చెప్తాను చూడు. చెప్పండి. ఒక ఊరు గ్రామంలో ఒక ఆయన ఏదో ఎక్కడికో వెళ్తున్నాడు, ఎండలో బాగా ఎండగా ఉంది. సరే, ఆయన ఏమనుకున్నాడంటే ఎవరి వాకిట్లో అయినా ఆగి కాసిన మంచినీళ్ళు తాగుతాం అనుకున్నాడు. చూస్తే ఒక వాకిలి దగ్గర కొంచెం మనుషుల సందడి ఉంది, ఎవరో మనుషులు ఉన్నారు ఇంట్లో. తలుపులు తెరిచి ఉండాలిగా, మధ్యాహ్నం వేళ కాస్త ఒక మాదిరిగా ఉంది, 11 గంటల వేళ. ఈయన పోయి వాకిట్లో అయ్యా మంచినీళ్ళు ఇస్తారా అని కేకేశాడు. ఆ లోపల ఉన్న గృహస్థు, పూజ చేసుకుంటున్నానండి, అయ్యాక వస్తాను కూర్చోండి అన్నాడు. ఈయన అరుగు మీద కూర్చున్నాడు. గంట వినపడింది, ఒక 5 నిమిషాలకి. గంట ఎప్పుడు ఇస్తాం, గంట ఎప్పుడు కొడతాం? చివరిగా హారతి ఇచ్చేటప్పుడు. హారతి అయ్యాక ఇంకేం ఉండదు, ఇంచుమించుగా అయిపోయినట్టే పూజ. ఏదో పునఃపూజ చేస్తే చేస్తారు, అన్ని రోజులు పునఃపూజ చెయ్యరు కదా. హారతి ఇచ్చేస్తే నైవేద్యం పుచ్చుకుని ఆయన వస్తాడు, మంచినీళ్ళు తెస్తాడు అనుకున్నాడు. రాల. అయ్యా మంచినీళ్ళు ఇస్తారండి అన్నాడు. విఘ్నేశ్వర పూజ అయిందండి, అమ్మవారి పూజ మొదలెట్టాను, పూజ అయ్యాక వస్తానన్నాడు. మళ్ళా ఒక 7-8 నిమిషాలకు గంట వినపడింది. వస్తాడులే అనుకున్నాడు, రాలా. మళ్ళీ కేకేశాడు, అయ్యా మంచినీళ్ళు ఇస్తారంటే ఇప్పుడేనండి అమ్మవారి పూజ అయింది, అయ్యవారి పూజ మొదలు పెడుతున్నాను, అది అయ్యాక. ఇక గంటలు వినపడుతూనే ఉన్నాయి. ఇతను ఏం చేశాడు, 3 గంటలు అయిన తర్వాత ఈసారి అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు. వాకిట్లో గుణపం ఒకటి కనపడింది. కనపడితే ఏం చేశాడు, గంట వినపడినప్పుడల్లా ఒక గుంట తవ్వాడు నేల మీద. లోపల నుంచి గంట వినిపించింది, ఒక తవ్వాడు. ఇప్పుడు వస్తాడని చూశాడు, రాల, పూజ అవటల. మళ్ళీ గంట వినపడింది, ఇంకో చోట తవ్వాడు. సరే, మొత్తానికి ఒక 1.5 ఆ లోపల నుంచి ఆయన మంచినీళ్ళు పుచ్చుకొచ్చేసరికల్లా వాకిట్లో ఏముంది, వాకిలంతా గుంటలు తవ్వి ఉన్నాయి.
ఆ, ఆయన నిర్గాంతపడిపోయి నీ మొహం మండా అన్ని గుంటలు తవ్వావు ఏమిట్రా నాయన అంటే నువ్వు గంట కొట్టినప్పుడల్లా గుంట తవ్వాను నాయన ఆ, నువ్వు భలేవాడివి మంచినీళ్ళు అడిగితే ఇంతసేపు నేను ఏమన్నా అన్నం పెట్టమన్నానా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత నువ్వు గంటలు వాయించుకోకూడదు అన్నాడు. అనేసరికల్లా వింటే ఆయన కొళ్ళు మండిపోయింది. చక్కగా లక్షణమైన వాకిలి అంతా గుంటలు తవ్వేవు నీ నాశనం మొహం చేసావు. మండ ఆ తవ్వే గుంటలన్నీ ఒక్క గుంటే తవ్వితే నీకు కావాల్సిన మంచినీళ్ళు పడేవి అందులో అన్నాడు. అనేసరికల్లా ఈ వచ్చిన ఆయన ఉన్నాడు మంచినీళ్ళ దాహం ఆయన నీళ్ళు కాసిన ఎత్తు తాగి అన్ని గంటలు కట్టి అంతమంది దేవుళ్ళని పిలిచే బదులు ఓ దేవుడిని పిలిస్తే ఈ పాటికి దిగొచ్చేవాడు కాదు. దిగొచ్చేవాడు కదా. నువ్వు దేవుణ్ణి దింపలేదు నేను నీళ్లు రప్పించుకోలేదు అంతే ఇద్దరం ఒకటే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన మెల్లిగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఇలాగే చేస్తాం కదా మనం. అవునవును. ఈ దేవుడికో పూజ ఆ దేవుడికో పూజ ఇంకెవరికో ఒక పూజ. మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నది ఎందుకు అందరికీ పూజ చేయటానికే. అందరి స్వరూపాలు కలిపి ఒకటే, ఈ శక్తులన్నీ ఒకటేనని తెలుసుకోమని కదా మనం దాన్ని చెయ్యం. ఏదైనా పూర్తి ప్రయత్నాన్ని మనం చెయ్యము. పూర్తి ప్రయత్నం చేయండి. పిల్లలకి నేను చెప్పిన ఈ 2 కథలు చెప్తూ ఉండండి. భలే ఉన్నాయి రమ్మగారు. ఒకే చోట ప్రయత్నం చెయ్యి. దాని అంతం తెలుసుకునేదాకా వెళ్ళు. ప్రయత్న అంతు లోపం ఉండద్దు అంతు చూసేయాలి దాన్ని. తర్వాత అప్పుడు 2 దాంట్లోకి వెళ్తూ కానీ కదా. సబ్జెక్టు 2 క్వశ్చన్లు నేర్చుకుని ఇంకో క్వశ్చన్లో ఒక లెసన్ ఫుల్ ఫినిష్ చేయాలి. అవును. దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్లన్నీ వచ్చేయాలి. అప్పుడు ఇంకో లెసన్లోకి ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళాలి. పిల్లలకి ఇది నేర్పించాలి. పెద్దవాళ్ళు ఇది నేర్చుకోవాలి. మీరు రకరకాల వ్యాపారాలు చేస్తారు. అది మొదలుపెట్టి అది వదిలేసి ఇది మొదలుపెట్టి ఇది వదిలేసి బ్యాంక్ టెస్టులు రాసేవాళ్ళు కొంతమంది రకరకాలు చేస్తూ ఉంటాం. బ్యాంక్ టెస్టులు రాస్తే బ్యాంక్ టెస్టులే రాసి బ్యాంక్ ఉద్యోగమే కొట్టాలి. 4 రోజులు రాసి 4 సార్లు రాసి రాలేదని వదిలేసి కొత్త దానికి వెళ్తే మళ్ళీ కొత్తది ఎప్పుడు కొత్తదే నీకు అలవాటు అవ్వదు కదా అది మరి కదా. కాబట్టి ప్రయత్న లోపాలు చెయ్యొద్దు. ఇవాళ యూత్కి ఇది చాలా అవసరం. ఏదో ఒకటి మొదలుపెట్టడం మానేయటం చివరికి ఏమవుతుంది జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అవుతాం మనం కదా. ఏది రాదు మనకి. అవును అవును. కోర్సులు నేర్చుకోవటము చదువుకోవడము అన్నీ కూడా ఈ 2 కథలు ఎప్పటికప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది గుర్తుంటే మనం సరిగ్గా చేయగలుగుతాం. ఏదైనా మొదలు పెడితే దాన్ని పర్ఫెక్ట్గా టిల్ ద ఎండ్ చివరి దాకా చేయాలి. రిజల్ట్ వచ్చేదాకా చేయాలి. లేదా అలాంటి వాటిని మొదలే పెట్టకూడదు. ఆలోచించుకుని స్టార్ట్ చేసి దిగాలి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.